ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రియంగుగుళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా నవగ్రహ పురాణ అంతర్గతమైనటువంటి బుధగ్రహ చరిత్రని గత 6 రోజులుగా వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు. బుధుడు తాతగారి దగ్గర కొంతకాలం విద్యాభ్యాసం చేసి యవ్వనవంతుడు అయిన తర్వాత తండ్రి అయినటువంటి చంద్రుడి దగ్గరికి పంపించబడ్డాడు అని మనం చెప్పుకున్నాం. అక్కడ 27 మంది తల్లులు, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు, అశ్విని మొదలు రేవతి వరకు ఉండే 27 మంది తల్లులు ఆప్యాయంగా చూస్తూ ఉన్నారు. అయితే అక్కడి నుంచి కూడా మరొక చోటకి పంపాలి అనుకుంటూ ఉన్నారు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం మన బుధుడి కోసం ఒక విడిది సిద్ధంగా ఉంది, అక్కడికి మనం పంపాలి అని భార్యలకు చెప్పాడు. ఇవాళ 7వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. కొన్ని రోజుల పాటు బుధుడు దక్ష పుత్రికల యొక్క వాత్సల్యాన్ని, అభిమానాన్ని అనుభవించాడు. ఇక ప్రయాణానికి సిద్ధమైనాడు. జాగ్రత్త నాయన, పితామహుల యొక్క ఆదేశాలని ఆచరణలో పెట్టు, ప్రతి పౌర్ణమికి ఇక్కడికి వస్తూ ఉండు అన్నాడు చంద్రుడు. పితామహుడు ఎవరు? అత్రి మహర్షి. అత్రి చెప్పినటువంటి విధానంగా ప్రవర్తించమంటున్నాడు, తాతగారు చెప్పినట్టు. బుధుడు సందేహంగా చూస్తూ ఉన్నాడు. అంటే అడగచ్చా అడగకూడదా అని గమనించాడు చంద్రుడు. ఏమిటి నాయన నీ అనుమానం అన్నాడు. తండ్రి, నాకు ఒక్క వరం కావాలి, అనుగ్రహిస్తారా అన్న. అప్పుడు అతని ముఖాన్ని లాలనగా కొద్దిగా పైకెత్తి, అడుగు నాయన, నీవు నా ప్రియపుత్రుడివి, నువ్వు కాకపోతే ఎవరు అడగలుగుతారు నన్ను అన్నాడు చంద్రుడు. ఒక కోరిక కోరాడు. బుధుడు కోరినటువంటి వరం చంద్రుడిని ఒక కుదుపు కుదిపింది, చలనం లేని విగ్రహంలాగా మార్చేసింది. చంద్రుడి యొక్క భార్యలు 27 మంది శిలా విగ్రహాలుగా ఉండిపోయినారు. హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది అక్కడ. ఏమడిగాడు? తండ్రి, నేను ఒక్కసారి నా కన్న తల్లిని చూడాలి, కన్న తల్లిని చూడాలి, నాకు అనుమతి అనుగ్రహించండి అని అడిగాడు. ఆహా, 27 మంది తల్లులు ఆప్యాయతను పంచుతున్నా కూడా కన్న తల్లి విలువ కన్న తల్లిదే అని ఇక్కడ నిరూపించాడు బుధుడు. బుధుడు ఊహించనటువంటి కోరిక కోరాడు. చూశారా? మళ్ళీ అడిగాడు, నాన్నగారు, నా కన్న తల్లిని ఒక్కసారి కళ్ళారా చూడాలి, చూడొచ్చా నేను? ఆశగా అడిగాడు. వెళ్ళు నాయన, వెళ్ళి నీ కన్న తల్లిని చూడు. చంద్రుడు కంఠం కొంచెం గాద్గదికమైంది.
బుధుడు కృతజ్ఞతాపూర్వకంగా తండ్రిని చూశాడు. ధన్యోస్మి తండ్రి అంటూ తండ్రి యొక్క పాదాలకి, తల్లుల యొక్క పాదాలకి వెంటనే నమస్కరించాడు. అందరి కళ్ళల్లో కూడా అశ్రువులు చిప్పిల్లుతూ ఉన్నాయి. ఎందుకని? వాళ్ళందరిలో మాతృవాత్సల్యాన్ని చూపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి వాళ్ళేం కన్నబిడ్డ కాదు. ఆ 27 మంది ఇన్నాళ్ళు లాలించారు. తన భర్త యొక్క సంతానం తమ సంతానంగా భావిస్తున్నారు వాళ్ళు. బయలుదేరాడు చంద్రుడు, బుధుడు. బృందావనంలాగా శ్రావ్యంగా శిష్యులు వల్లి వేస్తున్నటువంటి వేద సూక్తాన్ని వింటూ బృహస్పతి అర్ధ నిమీలిత నేత్రాలతో కూర్చొనున్నాడు తన ఆశ్రమంలో. తనకు ఎదురుగా అల్లంత దూరాన్ని కనిపిస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి నెవ్వెరపోయాడు బృహస్పతి. ఆశ్రమం వైపు వస్తున్న యువకుడి మీదే ఆయన చూపులు నిలబడిపోయినాయి. అందంగా వంపులు తిరిగినటువంటి కాలిబాటది. ఆ కాలిబాట మీద అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు ఒక యువకుడు, అందమైన యువకుడు. ఆ దృశ్యం గతంలో తనకు కనిపించినటువంటి మరొక దృశ్యాన్ని జ్ఞాపకం చేసింది. అంటే ఆ యువకుడు సాక్షాత్తు చంద్రుణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక ఆశ్చర్యం, మరేదో అర్థం కానటువంటి ఆందోళన ఆయన లోపల బలంగా కనవేసుకొని పోయింది. గుండెను పిండేస్తుంది. ఆ యువకుడు ఎవరో కాదు, చంద్రుడు. అవును, సందేహం లేదు, చంద్రుడే. ఎందుకు వస్తున్నాడు మళ్ళీ ఆ ధూర్త శిష్యుడు? గతాన్ని పునరావృతం చేయాలనుకుంటున్నాడా? రకరకాల ఆలోచనలు బృహస్పతి యొక్క మనస్సులో యుద్ధం జరుగుతూ ఉన్నాయి. గురుగారి యొక్క ముఖ ఆ కవళికలు గుర్తించిన శిష్యులు కూడా తాము వల్లె వేస్తున్నటువంటి వేదాన్ని ఆపేశారు. చేష్టలుడిగి విగ్రహంలాగా మారిపోయినటువంటి తన ముందు ప్రత్యక్షమైనటువంటి చంద్రుడిని ఉద్వేగంతో చూశాడు బృహస్పతి. ఆ వచ్చినవాడు చంద్రుడు అనుకుంటున్నాడు. వాస్తవానికి ఆత్మావై పుత్రనామాసి కదా. చంద్రుడికి బుధుడికి తేడా లేదు, రూపం కూడా అలానే ఉంది. గబగబా వచ్చాడు ఆ యువకుడు. బృహస్పతి యొక్క పాదాలకు నమస్కరించి, ఆత్రేయ మహర్షి పౌత్రుడు, చంద్రుడి యొక్క పుత్రుడు అయినటువంటి బుధుడు తమకు నమస్కరిస్తున్నాడు గురుదేవా అన్నాడు. బృహస్పతి గుండె వేగంగా స్పందించింది. ఆయన కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. అంతవరకు అర్ధ నిమీలిత నేత్రాలతో ఉన్నాడు కదా. అత్రి మహర్షి పౌత్రుడు, చంద్రుడి యొక్క పుత్రుడు బుధుడు. బృహస్పతిలో ఆవిర్భవించినటువంటి ఆగ్రహం, ఆవేశం నెమ్మదిగా తగ్గుముఖం పడుతూ ఉంది. అంటే వచ్చినవాడు చంద్రుడు కాదు, తన భార్యను మళ్ళీ ఏమీ చెయ్యడు. ఇదొక్కటే. బుధుడు వచ్చి నమస్కరించాడు కదా. అయితే వచ్చినవాడు బుధుడు అని తెలియక ఇంత ఆందోళన పడ్డాడు బృహస్పతి. ఆయన అడిగాడు, బుధుడువా అన్నాడు కొంచెం ఆశ్చర్యంగా. అవును గురుదేవా, చంద్రుడి యొక్క పుత్రుణ్ణి, మీకు శిష్య సమానుణ్ణి, నన్ను దీవించండి అన్నాడు. గురువు తండ్రి ఒకటే. బృహస్పతి యొక్క చెయ్యి అప్రయత్నంగా పైకి లేచింది. దీర్ఘాయుష్మన్ భవ అని ఆశీర్వదించాడు. సుఖీ భవ అంటూ గతంలో తాను ఆశీర్వదించింది గుర్తుకు వచ్చి ఇప్పుడు దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు మార్చి. గురుదేవా, మిమ్మల్ని ఒక్కటి అర్థించడానికి ఇక్కడికి వచ్చాను అన్నాడు. అనుమతిస్తే నేను అడుగుతానన్నా. బుధుడు తన గృహిణి అయినటువంటి తార గర్భవాసంలో నివసించి తన గృహంలో జన్మించినటువంటి పిల్లవాడు, అంతే కదా. తన పుత్రుడు కాదు, కానీ తన భార్యకు పుత్రుడు అవుతాడు. బృహస్పతిలో నుంచి ఏదో ఒక నిర్వేద నిశ్వాస రూపంలో బయటపడింది. ఈ బుధుడు
బుద్ధిమంతుడిలాగా ఉన్నాడు. అర్థించడానికి అనుమతి కూడా కోరుతూ ఉన్నాడు. అడుగు నాయనా అని బృహస్పతి మెల్లగా అన్నాడు. నా తల్లి తారాదేవిని దర్శించుకోవటానికి తమ అనుమతి కావాలి గురుదేవా అన్నాడు. ఎదురు చూడనటువంటి కోరిక ఇది. తన ఊహ కూడా అందనటువంటి కోరిక. తన కన్న తల్లిని చూడటానికి కన్న కొడుకు అనుమతి అడుగుతున్నాడు. ఉద్వేగ భారంతో బృహస్పతి యొక్క శిరస్సు ముందుకి వెనక్కి కంపిస్తూ ఉండిపోయింది. బుధుడు మాత్రం బృహస్పతినే తదేకంగా చూస్తూ ఉన్నాడు. ఎందుకని? తన ముందు కూర్చున్నటువంటి దేవగురువు సామాన్యుడు కాదు. ఆయన సాక్షాత్తు వాక్పతి, వాక్చాతుర్యం కలిగిన గొప్ప మేధావి, మాటల మాంత్రికుడు. అటువంటి వాడు కూడా మాట్లాడటం లేదు. గురుదేవా, బుధుడు మరొక్కసారి ప్రాధేయపూర్వకంగా అన్నాడు. ఒకే ఒక్కసారి నా మాతృదేవతను చూసి వెళ్ళిపోతాను, అనుమతించండి. బృహస్పతి అతని మొహంలోకి చూశాడు. బుధుడి యొక్క కళ్ళల్లో ఆశ ద్రవరూపంలో కదులుతుందా అన్నట్టుగా కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి. బృహస్పతి ఇంకా మౌనంగా ఉండలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. హృదయాలు ద్రవింపజేస్తూ స్పందింపజేసేటటువంటి విశిష్టమైనటువంటి క్షణాల్లో మాటలు అవసరం లేదని ఆ వాక్పతికి బాగా తెలుసు. అప్పుడు తేరుకొని బృహస్పతి చిరునవ్వుతో బుధుణ్ణి చూసి, ఆశ్రమం యొక్క తలుపు వైపు చూపించాడు. అంటే లోపలికి వెళ్ళు అని సంజ్ఞ ఇచ్చాడు. నోటితో చెప్పలేదు, చేతితో చూపించాడు. అది చూసిన యొక్క బుధుడి యొక్క ముఖం ఆనందంతో వికసించిపోయింది. అప్రయత్నంగా 2 చేతులు జోడించి నమస్కరించి ఆశ్రమం వైపు అడుగులు వేశాడు. అప్పటిదాకా మౌనంగా ఉండిపోయినటువంటి శిష్య బృందం మళ్ళీ వేదాన్ని వల్లివేయటం మొదలుపెట్టారు. బుధుడు ఆశ్రమ ద్వారం దాటి లోపలికి అడుగు పెట్టాడు. అతని కళ్ళు ఆత్రంగా అంతటా కలగ చూస్తూ ఉన్నాయి. ఎవరూ కనపడలా. ఎదురుగా ఉన్నటువంటి తలుపు వైపు వెళ్లబోతూ తటాలను ఆగిపోయినాడు బుధుడు. ఆ తలుపులో నుంచి ఒక స్త్రీమూర్తి ప్రత్యక్షమైంది. ఆమె చేతిలో పూల బుట్ట ఉంది. అపరిచిత యువకుణ్ణి ఆశ్రమంలో చూసిన ఆశ్చర్యం ఆమెను అక్కడే ఆగేటట్టుగా చేసింది. ఆమె ఎవరో కాదు, తార. ఆ పిల్లవాడిని చూసి ఆ కుర్రవాడిని, చంద్రుడా మళ్ళీ వచ్చాడా అన్నట్టుగా ఆమె అయోమయానికి గురైంది. బుధుడు అసంకల్పితంగా ముందుకి అడుగులు వేశాడు. అదే సమయంలో ఆమెకి నమస్కరించి అమ్మా అన్నాడు. చూడండి, ఎప్పుడైతే అమ్మా అని అన్నాడో ఆ క్షణంలోనే వాత్సల్య తరంగంలాగా రూపాంతరం చెంది ఆమె యొక్క సర్వస్వాన్ని కుదిపేసింది. ఎప్పుడో పుట్టినప్పుడు చూసింది, ఇప్పుడు ఏ 16-18 ఏళ్ల వయసు వాడయ్యాడు. అప్పుడు ఆమెకి వచ్చినవాడు చంద్రుడు కాదు, చంద్రుడి యొక్క ప్రతిరూపం. తన గర్భంలో 9 మాసాలు ఉన్నటువంటి వాడు, తాను ప్రసవించినటువంటి ప్రణయ ఫలం, తన కన్న కొడుకు, తాను కడుపారా కన్నటువంటి పాపడు ఈ బుధుడు అనుకుంది. అమ్మా అంటూ మరొక్కసారి పిలుస్తూ ముందుకు అడుగులు వేశాడు. నాయనా అంటూ తార యొక్క కంఠం ఉద్వేగంతో వణికిపోయింది. తాను గర్భం ధరించి 9 మాసాలు భరించి మహనీయమైనటువంటి ప్రసవ వేదనని, మధురానుభూతిని అర్థం చేసుకుంటూ తాను కన్న తన బిడ్డను ఇన్నేళ్లకు మొట్టమొదటిసారిగా
అమ్మా అని పిలుస్తూ ఉంటే తన ఎదుట చూస్తుంటే ఆమె యొక్క హృదయం ఎంత ఆనందంతో నిండిపోయి ఉంటుందో ఆలోచించండి. తారలో ఇంతకాలం ఘనీభవించి ఉండిపోయినటువంటి మాతృ స్రోతస్విని ఒక్కసారిగా కరిగి ప్రవహిస్తోంది. తార యొక్క నేత్రాల నుండి ఆనంద సరోవరాలుగా కురుస్తూ ఉన్నాయి అశ్రుధారలు. వెంటనే ఆమె యొక్క స్తన్యం స్రవించింది. అంటే ఆమె చన్నుల నుంచి పాలు వచ్చేసినాయి. చూశారా, మాతృవాత్సల్యం అలా ఉంటుంది. ఎప్పుడో 16 ఏళ్ల నాడు కన్నది, కానీ ఇప్పుడు పాలు బయటకు వస్తున్నాయి అంటే ఆ వాత్సల్యం మాటలతో వర్ణించటానికి వీలు లేనటువంటి. బుద్ధుడు కూడా తనకు తెలియకుండానే అమ్మ యొక్క కౌగిలిలో ఒదిగిపోయాడు. తార కూడా తనకు తెలియకుండానే బుద్ధుడిని ఆప్యాయంగా హక్కును చేర్చుకుంది. తల్లి తన యొక్క తన్మయత్వం ఆశ్రమంలో కాలాన్ని కూడా స్తంభింపజేసిందా అనిపిస్తూ ఉంది. తార యొక్క అశ్రువులు బుధుడి యొక్క తల మీద పడుతూ ఉంటే అభ్యంగన స్నానం చేయిస్తున్నాయా అన్నట్టుంది. అమ్మా అన్నాడు మళ్ళీ. తార తన ఆవేశాన్ని ఉద్రేకాన్ని నిగ్రహించుకుంటూ కొంచెం దూరం జరిగింది. బుధుణ్ణి నఖశిఖ పర్యంతో చూస్తూ ఉండిపోయింది. ఇన్ని సంవత్సరాలకి తన ఎదుట నిలబడ్డ తన బిడ్డకి తనకి మధ్య తెరలా ఏర్పడుతున్నటువంటి కన్నీటిని, అవే ఆనంద భాష్పాలని తుడుచుకుందా తల్లి. నాయనా, 9 మాసాలు నిన్ను గర్భంలో మోశాను, 10 రోజులు ఈ చేతులతో మోశాను అని తార తన చేతులను చూపించింది. 10 రోజుల పసిగుడ్డుగా ఉన్న నిన్ను చిన్నారి పెదవులతో సున్నితంగా చీకుతూ నా స్తన్య భారాన్ని తగ్గిస్తున్నటువంటి నిన్ను ఈ చేతులతోనే నీ తండ్రి చంద్రుడికి ఇచ్చేశాను. అమ్మా, బుధుడి యొక్క కంఠం బొంగురుపోయింది. కళ్ళు అశ్రుధారలతో నిండిపోయింది. అవును నాయన, ఇదే విధంగా ఆనాడు కూడా ఏడుస్తూనే ఇచ్చేశాను నిన్ను. ఇచ్చివేసిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉండిపోయాను. నేను నీ దగ్గరకు రాలేకపోయాను. నువ్వు నా దగ్గరకు రావు అనుకున్నాను. నువ్వెవరో తెలిసిన నేనే నీకోసం రాలేనప్పుడు నేనెవరో తెలిసి నువ్వు ఎలా రాగలుగుతావు? అందుకే నువ్వు ఇంకా నా కళ్ళకు కనిపించవు అని నా గుండెను రాయి చేసుకున్నాను నాయన. కానీ ఈరోజు నువ్వు వచ్చావు, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చావు. ఈ అమ్మను చూడటానికి వచ్చావు. అమ్మా అని పిలిచావు నోరారా. నాయన, నా దౌర్భాగ్యాన్ని మహద్భాగ్యంగా మార్చావు అని ఆనందంతో మునిగిపోయింది ఆమె. అప్పుడు బుధుడు అన్నాడు, తల్లి, నీ మాటలో, నీ కన్నీటి ఊటలో నాకు లభించేటటువంటి దివ్యమైన అమృతం కోసం ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ ఎన్నో కలలు కంటూ గడిపాను. నీ బంగారు దీవెన కోసం వచ్చానమ్మా అన్నాడు బుధుడు. అప్పుడు చిరునవ్వు నవ్వాడు. నా బంగారు తండ్రికి బంగారు దీవెనలు ఎందుకు ఇవ్వను అన్నది. స్వయం పోషణలో, స్వయం సాధనలో జీవించడానికి వెళుతూ, అమ్మా, నీ దర్శనం కోసం ఇక్కడికి వచ్చాను మా తండ్రి గారు అనుమతితోటి. ఇంతలో తారా అనేటువంటి బృహస్పతి యొక్క పిలుపు వినపడింది. ఇద్దరూ ద్వారం వైపు చూశారు. తార అశ్రువులు నిండినటువంటి కళ్ళతో ముఖాన్ని తుడుచుకుంది. ఆ ముఖాన్ని, స్వామి, బుధుడు ఈరోజు ఇక్కడే అమ్మ చేతి అమృతం ఆరగిస్తాడు అన్నాడు. ఎంత విశాల హృదయమో చూడండి. తార యొక్క కంఠంలో ఆశ్చర్యం, ఆనందం కూడా. బృహస్పతి వెళుతూ ఆగి చిరునవ్వుతో చూశాడు. కడుపారా కన్నావు కదా తారా, కడుపారా అన్నం పెట్టు ఈ పిల్లవాడికి.
వెళ్ళిపోతున్నటువంటి భర్త మీద నుంచి చూపులను బుధుడి మీదకి తిప్పింది తార. ఆ పిల్లవాడి ముఖంలో ఏదో అవ్యక్తమైనటువంటి ఆనందం తొణికిసలాడుతూ ఉంది. ఇన్నాళ్లకు తల్లిని కలుసుకోవటం, ఇక్కడ తల్లి యొక్క భర్త తన్ను కూడా ఆదరించాడు. తార కళ్ళు కడిగినటువంటి అద్దాల్లాగా మెరుస్తున్నాయి. ఇప్పుడు బుధుడు తార చేతుల్లో నుంచి ఎప్పుడు జారిపోయిన పూల సజ్జను తీసుకొని నేల మీద చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి పూలన్నీ ఏరుతూ ఉన్నాడు. ఆమె చేతిలో ఒక పూల బుట్ట ఉందనుకున్నాం కదా, ఈ పిల్లవాడిని చూసిన సంభ్రమంలో బుట్ట కింద పడేసింది. ఆనందంలో అవన్నీ తీసి మళ్ళీ బుట్టలోకి సర్దుతున్నాడు బుధుడు. మరి ఆ తర్వాత ఏమైంది, బుధుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు మొదలైనటువంటి విశేషాలని శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో మీకు రేపటి రోజు విన్నవించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వీక్షించండి, లైక్ చేయండి, మీ కామెంట్ పెట్టండి, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే మీ కామెంట్ కూడా మీ యొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఉండాలి ఛానల్కి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఛానల్ పెట్టినటువంటి వాళ్ళకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది అనే విషయాన్ని మీకు మనవి చేస్తూ, విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, తమ ఛానల్ ద్వారా ప్రసారం చేసిన అక్కునూరి వారికి ఆ నవగ్రహ అధిదేవతలు చక్కటి భాగ్యము, ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా రక్షించుగాక. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.